ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ఆర్ కృష్ణాపురం గ్రామంలో మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ రత్నకుమారి మీడియాతో మాట్లాడుతూ ఆలగడ్డ మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా రైతులు తమ పొలాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సులలో అర్జీలు సమర్పిస్తే వారికి 45 రోజుల లోపల న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్ భూమి సంబంధిత సమస్యలు ఉన్నవారు మ్యూటేషన్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లతో పాటు అన్ని సేవలను ప్రజలు ఉచితంగా పొందవచ్చని అన్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పన్నులు కావడం లేదని ఇబ్బందులు పడుతున్న రైతులు రెవెన్యూ సదస్సుల ద్వారా అధికారులను సంప్రదించాలని వివరించారు. జనవరి 8 వరకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో పాస్బుక్లలో పేరు తప్పు ఉన్న, మ్యూటేషన్ తదితర అన్ని సమస్యలను గ్రామ సభ ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ సంబంధిత సమస్యలే కాకుండా గ్రామంలో ఇతర సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుందని తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి వివరించారు. అనంతరం నంద్యాల జిల్లా హౌసింగ్ పీడీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల జిల్లా వ్యాప్తంగా 2822 గృహాలను మంజూరు చేసిందని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 1872 గృహాలు పూర్తయ్యాయని, మిగిలిన 950 గృహాలు వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 66% పనులు పూర్తయ్యాయని, మిగిలిన 34% పనులు డిసెంబర్ 20 తేదీలోపు పూర్తి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆలగడ్డ సబ్ రిజిస్ట్రార్ చైతన్యరాయల్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు అధికారులే గ్రామ ప్రజల వద్దకు రావడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వెంకట సుబ్బయ్య, సబ్ రిజిస్ట్రార్ చైతన్యరాయల్, పంచాయతీ కార్యదర్శి నరసింహులు, ఆర్ఐ నర్సిరెడ్డి, గ్రామ పెద్దలు గోపిరెడ్డి వెంకట శివారెడ్డి, రఘురామిరెడ్డి, వీఆర్ఓలు సంజీవరాయుడు, గోవిందరెడ్డి, హసన్, కిషోర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ స్టేజెస్గా చేపట్టిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ఈ రోజు నుంచి 6వ తారీఖు నుంచి జనవరి 8 వరకు నిర్వహించబడి ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే రైతులు ఆ గ్రామ సభలో హాజరయ్యి మ్యూటేషన్ కానీ, పేరు కరెక్షన్ కానీ, రిజిస్ట్రేషన్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ రోజైతే గ్రామ సభ కండక్ట్ చేస్తున్నామో ఆ రోజు ఆ సచివాలయంలో ఆ సర్వీసెస్ను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఫీజు కూడా దానికి విధించబడదు. అలానే తర్వాత నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత మీరు వెళ్ళినా కూడా ఆ సర్వీస్ ఉన్నది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటు ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ ఎటువంటి సర్వీసెస్ అయినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గ్రామ సభ జరిగే గ్రామాల్లో అప్లై చేసుకోవచ్చు. మరియు వీటితో పాటు రెవెన్యూ సమస్యలే కాదు, మిగతా ఏమన్నా ఆ గ్రామంలో సమస్యలు ఉన్నా కూడా మేము తీసుకొని సంబంధిత శాఖల వారికి మేము ఫార్వర్డ్ చేస్తాము. సో ఈ రెవెన్యూ సదస్సులు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ పరంగా, రికార్డుల పరంగా ఏమన్నా రైతులు సమస్యలు ఉన్నా కూడా మీ గ్రామానికి ప్రతి ఒక్క రికార్డ్ తీసుకొని విలేజ్ మ్యాప్తో సహా RSR 1B అడంకలు తీసుకొని ఆ రోజు గ్రామ సభలో 9 నుంచి 5 వరకు అటెండ్ అవుతాము, ప్రతి ఒక్క అధికారి కూడా. సో మీరు అక్కడే మీ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. వెంటనే మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేము అక్కడే రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో మీకు రసీదు కూడా ఇస్తాం. కాబట్టి అందరూ కూడా, ఆలగడ్డ ప్రజలందరూ కూడా ఆ గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్క రెవెన్యూ గ్రామంలో కూడా ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్కీములన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 ప్రకారము గత 4 ఏళ్ళుగా మన జిల్లా వ్యాప్తంగా మనం శాంక్షన్స్ ఇచ్చినాము. సో అవన్నీ కూడా ఎక్కడైతే మొదలు పెట్టినారో అవన్నీ కూడా మార్చి 31, 2025లోగా ఎవరైతే కట్టుకోగలుగుతారో వాళ్ళకు మాత్రమే డబ్బులు వస్తాయి. ఎందుకంటే మా ఏప్రిల్ 1 నుంచి కొత్త స్కీమ్ వస్తుంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కొత్త స్కీమ్ వస్తుంది. దాని ఆ స్కీమ్ నడుస్తుంది.
సో ఆ తర్వాత ఎవరైనా పాతకాలంలో శాంక్షన్ చేసిన ఇల్లు ఏమన్నా పూర్తి చేసుకోగలిగినా కూడా ఆ తర్వాత మనం అప్డేట్ చేసుకున్నా కూడా సిస్టమ్ పనిచేయదు. సో డబ్బులు రావు. కాబట్టి దయచేసి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న లబ్ధిదారులందరూ కూడా, అంటే బేస్మెంట్ లెవెల్, ఆర్సీ లెవెల్, రూఫ్ లెవెల్, సో అంతవరకు వచ్చిన ఇళ్ళన్నీ కూడా దయచేసి మీరంతా రూఫ్ క్యాష్ చేసుకోగలిగితే మీ అందరికీ కూడా డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి లబ్ధిదారులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు ఆర్ కృష్ణాపురం విలేజ్ రావడం జరిగింది. ఈరోజు ఏవైనా కానీ ఎల్పిఎం నంబర్స్ ప్రాబ్లమ్స్ కానీ, మార్కెట్ వాల్యూ ప్రాబ్లమ్స్ కానీ, ఒకవేళ రిజిస్ట్రేషన్ ఏదైనా సమస్య ఉంది, ఏమైనా మార్కెట్ వాల్యూలో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్గా ఉండి ఒకవేళ కాదు ప్రొహిబిటెడ్ కాదని మీరు అనుకున్నట్లయితే మీకు ఏమైనా సమస్య ఉంటే రిజిస్ట్రేషన్ గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే ఇక్కడ మీరు నివృత్తి చేసుకోగలుగుతుందిగా కోరుతున్నాము. ఈ యొక్క అవకాశాన్ని మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆఫీసర్లే మనకు డైరెక్ట్గా మన గ్రామానికే వస్తున్నారు. మన యొక్క సమస్యలన్నీ మనం ఇక్కడే సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా కూడా ఉంటే కూడా రిప్రజెంటేషన్ మాకు ఇవ్వండి. ఇక్కడైనా ఇక్కడ కూడా చేస్తాము. ఒకవేళ లేదు మీరు ఆఫీస్కి వస్తామంటే ఆఫీస్లోనే వచ్చి కూడా ఇవ్వండి. లేదా ఇక్కడే ఇస్తామంటే ఇక్కడే కూడా ఇవ్వండి. ఈ యొక్క సమస్య పరిష్కారానికి నేను బాగా కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు గారికి పై ఆఫీసర్లకు